హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకో కొత్త రెసిపీస్తో వచ్చేసాను అనమాట. మన రెసిపీస్లో మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, టమాటో, సొరకాయ, ఇవన్నీ ఇంట్లో కంపల్సరీ ఉండాలండి ఈ రెసిపీస్కి అయితే కనుక. టేస్టీ రెసిపీస్, వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తింటాము. మనము బయట ఫుడ్స్ తినే కన్నా మనం ఇంట్లో మన కోసం మనం చేసుకోగలిగితే, మన సెల్ఫ్ కేర్ మనం తీసుకోగలిగితే కనుక పీసీఓడి నుంచి తొందరగా బయటకు రావచ్చండి. ఈరోజు వచ్చేసి మార్నింగ్ డ్రింక్ కరివేపాకుతో స్టార్ట్ చేయండి. 2 కానీ 4 రబ్బలు కరివేపాకు నవిలేసేసి హాఫ్ గ్లాస్ ఆఫ్ గోరువెచ్చల నీళ్ళు తాగేసేసి మార్నింగ్ డ్రింక్ అనేది కంప్లీట్ చేసేయండి. ఈరోజు మార్నింగ్ రెసిపీ వచ్చేసి శనగపిండితో దోశ స్టఫ్డ్ వెజీస్ అనమాట. ఇది ఫుల్ టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ వెజిటేబుల్స్ అయితే మనం సాతే చేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని ఆలివ్ ఆయిల్తో పాటు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. దాంట్లో కొంచెం ఉల్లిపాయ వేసి వేగిన తర్వాత ఒక క్యాప్సికమ్, కొంచెం టమాటో, ఇంకా పన్నీర్ చిన్న ముక్క ఒక 20 to 30 గ్రామ్స్ పన్నీర్ని స్మాష్ చేసేసి దాంట్లో వేసేసుకోండి. వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి వేసేసి బాగా వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి శనగపిండి దోశ అనమాట. ఇది శనగపిండితో చేస్తున్న దోశ. సో ఏంటంటే కొంచెం ఒక గిన్నెలో ఒక చిన్న గరిటెలు 2 గరిటెలు శనగపిండి తీసుకోండి. ఆ 2 గరిటెలు శనగపిండి తీసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం వామ్ వేయండి. శనగపిండి బజ్జీలు ఇట్లా వేసుకుంటే కనుక వామ్ కంపల్సరీ వేస్తాం కదా డైజెషన్ కోసం. అట్లానే దీంట్లో కూడా వామ్ అనేది కంపల్సరీ వేసుకోండి. వాము, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకొని స్మూత్ బ్యాటర్ లాగా తయారు చేసుకోండి. ఇదేంటంటే శనగపిండి దోశ అనమాట. శనగపిండి దోశ, దాంట్లోకి స్టఫ్డ్ వెజీస్. ఒక దోశ సరిపోతుందండి బ్రేక్ఫాస్ట్కి ఇదైతే కనుక. దాంట్లో ఆ వెజిటేబుల్స్ అన్ని సాతే చేసుకున్నాం కదండి, ఆ సాతే చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇట్లా శనగపిండి దోశ కాలిన తర్వాత ఆ స్టఫ్డ్ వెజిటేబుల్స్ అన్ని దీని లోపల పెట్టేసుకుని దోశలాగా అయితే తినేయండి. మన బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శనగపిండి స్టఫ్డ్ వెజీస్. పీసీఓడిలో కంపల్సరీ స్ట్రెస్ తీసుకోకూడదు. 8 hours స్లీప్ కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు మన మైండ్ సెట్ ఉండాలి ఏంటంటే మనం కుక్ చేసుకుని మన ఫుడ్ మన కోసం తినాలి అనేది. ఎందుకంటే మనం తినే ఫుడ్ మన హస్బెండ్స్, పిల్లలు తినకపోవచ్చు. మేబీ దాంట్లో కారం ఉండకపోవచ్చు, వాళ్ళకి మసాలాలు ఉండకపోవచ్చు. మనం తినేది కాబట్టి వాళ్ళకి పెట్టలేము అది. సో మీకోసం మీరు టైం తీసుకుని మీరు టైం మెయింటైన్ చేసి మీ కుకింగ్ అనేది మీరు చేయండి. నెక్స్ట్ వచ్చేసి మిడ్ బ్రేక్ఫాస్ట్ అండి. మిడ్ బ్రేక్ఫాస్ట్లో ఈరోజు నేను పుచ్చగింజలు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఈ 2 తీసుకుంటున్నాను అనమాట. 10 to 11 అరౌండ్లో. ఈరోజు డిటాక్స్ వాటర్ వచ్చేసి చాలా ఈజీ అండి, ఏమీ లేదు. కొంచెం అల్లం మిక్సీ వేసేసి దాంతోపాటు ఒక లెమన్ స్క్వీజ్ చేసేసాను అనమాట. ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. దాంట్లో కావాలి అంటే కనుక మీరు ఒక 1 inch దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. ఇదే డిటాక్స్ వాటర్. పొద్దున్నుంచి సాయంకాలం దాకా వాళ్ళందరికీ పెట్టేసి నేను తర్వాత తింటాను అనేది కాదండి. ఫస్ట్ మీరు తిని దాని తర్వాత వాళ్ళకి పెట్టండి. ఫస్ట్ మీ బాడీలో ఫ్యూయల్ పడితేనే కదా వాళ్ళకి పెట్టేది, వాళ్ళు బాగా చూసుకునేది. సో మీ ఫుడ్ మీరు తిన్న తర్వాత వాళ్ళకి పెట్టండి. మనం మళ్ళీ సలాడ్ అనేది చేసుకుందాం. దీంట్లో కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్, బీన్స్ అన్నమాట, కొంచెం పన్నీర్. సో ఇప్పుడు ఫస్ట్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేగిన తర్వాత జీలకర్ర వేసేసుకొని, జీలకర్ర కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ కొంచెం సాతే అవ్వాలి. ఆలివ్ ఆయిల్తో కుక్ చేస్తే ఏంటంటే అండి మనకి ఏదైనా సరే ఆయిల్గానే ఉంటుంది, అది అబ్జర్వ్ చేసుకోదన్నమాట ఆయిల్. సో మనకి ఆయిల్గానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకొని, టమాటాల తర్వాత మళ్ళీ బీన్స్, క్యాప్సికమ్ 2 కూడా వేసేసుకుని అది మొత్తం వేగేటట్టు చూసుకోవాలన్నమాట, మగ్గేటట్టు. ఇదేంటంటే సలాడ్స్ మనం అట్లా రాగా తినలేం కాబట్టి ఇట్లా కొంచెం మగ్గించి దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసి చిన్న ముక్క పన్నీర్ వేస్తున్నాను. చూడండి ఇక్కడ చాలా తక్కువ పన్నీర్ వేసాను అనమాట. ఇట్లా ఫుల్ సాతే అయిపోయిన తర్వాత ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకుని తినేయటమే. ఈవినింగ్ టీ అండి. ఈరోజు ఈవినింగ్ టీ వచ్చేసి నేను ఏం తయారు చేసుకున్నాను అంటే లెమన్ పీల్ అండ్ జింజర్ పీల్ టీ అనమాట.
దీంట్లో ఓన్లీ లెమన్ పీల్ ఇంకా జింజర్ పీల్ వేసేసి టీ కాసుకుని తాగాను అనమాట. ఇది చూడండి, ఒక లెమన్ తీసుకున్నాను. లెమన్ తీసుకుని ఇట్లా ఆ లెమన్ అనేది ఆ పొరలుగా కట్ చేసేసి ఆ లెమన్ అనేది దాంట్లో వేసాను. ఆ లెమన్ కావాలంటే మీరు పక్కన పెట్టుకుని వేరే దేంట్లోకైనా యూస్ చేసుకోండి. దాని తర్వాత ఇట్లా జింజర్ ఉంది కదా, ఈ అల్లాన్ని కూడా 1 ఇంచ్ ఆఫ్ తీసుకుని దాని పీల్ కూడా వేసుకుని టీ అనేది కాసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండు బాగా బాయిల్ అయిన తర్వాత ఆ టీ అనేది తాగేస్తాను. ఒక గుప్పిడ పూల్ మకాని కానీ లేకపోతే శనగలు కానీ తీసుకుని దాంతోపాటు తాగేస్తాను అనమాట. ఇది డిన్నర్ సొరకాయ వాటర్ తాగుతున్నాను. ఈ సొరకాయ వాటర్ని యాజ్ యూజువల్ హాఫ్ సొరకాయ తీసుకుని దాన్ని బాయిల్ చేసేసి ఆ బాయిల్డ్ వాటర్ మాత్రం తాగుతున్నాను అనమాట. ఆ సొరకాయ అనేది తీసుకోవట్లేదు. సో ఈ వాటర్లో ఏంటంటే కావాలంటే ఒక పించ్ ఆఫ్ జీలకర్ర పొడి వేయచ్చు మీరు, వేసుకుని అది తాగితే మీకు ఇది బాగా వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. రాత్రిపూట కనుక మీరు ఇట్లా లైట్గా తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ పడుకుని లేచిన తర్వాత మీరు వెయిట్ చెక్ చేసుకుంటే మీరే షాక్ అవుతారు. దాంతోపాటు బాడీలో ఉన్న వాటర్ రిటెన్షన్ కూడా పోతుంది, బ్లోటింగ్ కూడా ఉండదు అనమాట ఇట్లా డిన్నర్ రెసిపీ అనేది తీసుకుంటే. మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కనుక ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి, అంటే ఏ రకమైన డైట్ కావాలి ఏంటి అనేది.